హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. నేను మీ ప్రతాప్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం జరిగింది. అదేమిటంటే సాధారణంగా మనకి పథకాల డబ్బులు కానీ లేదా ఏదైనా సబ్సిడీ అమౌంట్స్ కనుక పడాలంటే ఖచ్చితంగా ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. ఈ ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది ఏ అకౌంట్ అనేది లింక్ అయింది అనేది మనకు సాధారణంగా తెలియదు. అసలు లింక్ అయిందా లేదనేది కూడా మనకి తెలియదు అనమాట. ఈ విధంగా మనం అసలు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయ్యి ఉందా, ఒకవేళ లింక్ అయ్యి ఉంటే ఏ అకౌంట్కి లింక్ అయ్యి ఉంది, ఒకవేళ మనకి ప్రభుత్వం నుంచి డబ్బులు కనుక పడాల్సి వస్తే ఏ అకౌంట్లో డబ్బులు పడతాయి. సాధారణంగా ఆధార్కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్లోనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటాయి. అసలు మీకు ఏ అకౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది అనేది క్లియర్గా మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు. ఏ విధంగా తెలుసుకోవాలో క్లియర్గా నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ఇలాంటి టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఖచ్చితంగా అయితే షేర్ చేయండి. పోతే నేను ఈ ప్రాసెస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో స్టెప్ బై స్టెప్ అయితే రాయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో వేయడం అయితే జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఆధార్కి సంబంధించిన అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మన బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి అనే పూర్తి వివరాలన్నీ నేను స్టెప్ బై స్టెప్ అంతా కూడా డిస్క్రిప్షన్లో రాశాను. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అంతా చదివి దాని అంతా ప్రాసెస్ అంతా కూడా చదువుకుంటూ మీరైతే చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో అసలుకి ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు అనే విధానాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాంక్ సీడింగ్ స్థితి అంటే బ్యాంక్ సీడింగ్ సంబంధించిన స్టేటస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన కింద క్యాప్చర్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ ఆధార్ నెంబర్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో, ఆధార్కి ఏ నెంబర్ అయితే లింక్ అయిందో అది ఆధార్ ఓటీపీ అనేది రావడమే జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసినారు. లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ బ్యాంక్ సీడింగ్ స్థితి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంది, మన బ్యాంక్ సీడింగ్ యొక్క స్టేటస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు పూర్తిగా గమనించినట్లయితే మనకి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ కనుక లింక్ అయ్యి ఉన్నట్లయితే ఏ బ్యాంక్ లింక్ అయిందో మనకి అక్కడ క్లియర్గా చూపిస్తుంది. ఒకవేళ ఏ బ్యాంక్ కూడా లింక్ కాకపోతే మనకు అక్కడ ఇన్యాక్టివేట్ అని పడడం అయితే జరుగుతుంది, ఇన్యాక్టివ్ అని పడడం అయితే జరుగుతుంది. ఆ ఇన్యాక్టివ్ అని పడడం వలన మీకు ఏ బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ కాలేదని అర్థం. అలా లింక్ కానప్పుడు మీరు ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి మీరు ఏ బ్యాంక్ అయితే ప్రాపర్గా వాడుతున్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేయించుకోవాలి. దీన్ని ఎన్పిసిఐ లింక్ అంటారు, ఎన్పిసిఐ యాక్టివేట్ అంటారు. సో మీరు ఇది కానీ చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఏ అమౌంట్ మీకు క్రెడిట్ అవ్వాల్సి వచ్చినా ప్రభుత్వం సాధారణంగా అమౌంట్ అనేది వేయడానికి అకౌంట్ నెంబర్స్ ఇక్కడ అడగదు. సాధారణంగా అడగరు అనమాట. అకౌంట్కి వేస్తాం అంటారు, అంటే ఆధార్కి లింక్ అయిన అకౌంట్కే అమౌంట్ వేస్తుంటారు. సో మీకు అకౌంట్కి లింక్ అయిందా లేదా అనేది మీరు ముందుగానే తెలుసుకొని ఒకవేళ లింక్ లేకపోతే యాక్టివేట్ చేయించుకుంటే కనుక 1 డేలోనే యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో మీరందరూ కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొబైల్లోనే ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి ఏ విధంగా లింక్ చేసుకోవచ్చు, మొబైల్లోనే ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నాను. మీ బ్యాంక్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఏ బ్యాంక్ అయితే లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని మీరు మొబైల్లోనే లింక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఆ బ్యాంక్ నుంచి ఆ లింక్ని డియాక్టివేట్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది డియాక్టివేట్ చేయాలనుకుంటే మీరు మొబైల్లోనే డియాక్టివేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నాను.
సో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. కొత్తగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.